పూలన్ దేవి రాజకీయాల్లో క్రైమ్ పెరిగిపోతా ఉంది అని చెప్పడం ఎంత విడ్డూరంగా ఉందో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ముఖ్యమంత్రి నీతివంతమైనటువంటి పరిపాలనకు కట్టుబడి ఉందామని ప్రజల చేత ప్రమాణ స్వీకారం చేయించడం కూడా అంతే విడ్డూరంగా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీలో 0 మార్కులు, ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీలు సంపాదించడంలో 0 మార్కులు, పరిపాలనలో సుపరిపాలనలో 0 మార్కులు, కానీ అవినీతిలో మాత్రం 100కి 200 మార్కులు. బ్యాలెన్స్ షీట్లో ఏమీ డబ్బులు లేనటువంటి తెలుగుదేశం పార్టీకు ఈరోజు 87 కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్ వచ్చింది. అలానే దగానాడుకు 100 కోట్ల రూపాయలు. తెలంగాణలో ఒక్క ఎమ్మెల్సీ గెలిపించుకోవడానికి దానికి కూడా 100 కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుకున్నారు. అందులో బయట వచ్చింది 5 కోట్ల రూపాయలు మాత్రమే. మీరు నిప్పులాంటి మనిషి అని జనం నమ్మడం లేదు, విశ్వాసం లేదు. నిన్న ఎమ్మెల్యేను కొనే వరకు కూడా అనేకమైనటువంటి వాటిల్లో మీది ఒక చెదలు పట్టినటువంటి పుట్ట అని మీరు నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో దోపిడీ చేసి తెలంగాణలో మీరు ఇక్కడ తెలుగుదేశం పార్టీను డెవలప్ చేసుకోవడానికి అత్త సొమ్ము అల్లుడు దానం చేసి రైట్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారితో మొదలుకొని ప్రతి ఒక్కరు కూడా మీరు కరప్షన్లో పూర్తిగా మీరు నిమగ్నమై ఉన్నారు. నిన్న ఎమ్మెల్యేను ఎమ్మెల్సీ ఎలక్షన్లు కొనడానికి మీ ప్రమేయం ఉందా లేదా? రేవంత్ రెడ్డి గారి ప్రమేయం ఉందా లేదా? ఓపెన్ గా చెప్పండి, స్ట్రైట్ గా చెప్పండి. ఎదుటి వారికి నీతులు చెప్పేటప్పుడు మీరు కూడా ఫుటింగ్ లో ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు పంపినారు, మా బాస్ పంపినారు, ఇదో 50 లక్షలు తీసుకో, 2.5 లక్షలకు నాకు అనుమతి ఉంది, 2.5 కోట్లకు అనుమతి ఉంది, 5 కోట్ల వరకు నేను ప్రయత్నం చేస్తాను, మా బాస్తో మాట్లాడి చెప్తాను, నీ ఉద్యోగం ఇక్కడ ఊడినా ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేస్తాము, లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం. ఇవన్నీ రేవంత్ రెడ్డి గారు మాటలే కదా. కుట్ర చేసినంత మాత్రాన మీరు అతనితో ఫోన్లో మాట్లాడతారు. మీ వాడిపోయి 50 లక్షల రూపాయలు ఇస్తాడు, మీరు పంపినటువంటి డబ్బు. ఆంధ్రప్రదేశ్ వాళ్ళగా మాకు బాధ కలిగేది ఏమంటే ఈరోజు తెలంగాణకు సంబంధించినటువంటి హోమ్ మినిస్టర్ అతను హీ వెంట్ ఆన్ రికార్డ్, చంద్రబాబు నాయుడు గారు ఆ సదరు ఎమ్మెల్యేతో ఫోన్లో మాట్లాడినారు, ముఖ్యమంత్రికి ప్రమేయం ఉంది దీనిలో. మీరు నిప్పులాంటి మనిషి అంటే ఇది కాదని నిరూపించుకోవాలి కదా అంటాను నేను. మీరు ఇంతవరకు స్ట్రైట్ గా సమాధానం చెప్పలే. మీ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా, రేవంత్ రెడ్డి ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా? మీరు ఎదురు దాటితో మీరు నిప్పులాంటి మనిషి కాలేరు. మీరు నిప్పులాంటి మనిషి కావాలంటే మీ ప్రమేయం ఉందో లేదో చెప్పండి. విచారణ చేయించకపోతే మీరు దోషి అని ఒప్పుకున్నట్టే. మీరు చెదలు పట్టినటువంటి మనిషి కానీ నిప్పులాంటి మనిషి కానే కాదు. వి డిమాండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, బీజేపీ తెలుగుదేశం రెండూ ఒకటే. రేవంత్ రెడ్డి గారి ఉదంతంతో పాటు మేము ప్రపంచ దృష్టికి తీసుకొచ్చినటువంటి అన్ని విషయాల మీద కూడా మీరు లైవ్ డిటెక్టర్ పెట్టి వాస్తవాలు బయటికి తీయండి.